ఇప్పుడు ఒక సమ్ చూద్దాం. ఇది సింపుల్ సమ్మే. ఫస్ట్ ఇచ్చింది రాసుకుందాం. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్. నేనేమనుకుంటున్నా అంటే దీన్ని లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఏ ఫంక్షన్. ఇది మనకి ఎట్లా తెలుసు? బి ఏ ఫంక్షన్. ఇట్స్ ఎక్స్పాన్షన్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏం తెలుసు మనకి ఇట్స్ 4 year సిరీస్ ఎక్స్పాన్షన్ అని రాద్దాం. ఇట్స్ 4 year సిరీస్ ఎక్స్పాన్షన్ ఈజ్ a0/2 ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్స్ టు 1 to infinity an cos nx ప్లస్ bn sin nx ఇంతే కదా. ఈ సమ్మేషన్ అనేది n ఎక్కడ దాకా ఉందో అదంతా రాస్తాం. మనకేం తెలుసు? హియర్ ఒక్కొక్కటి ఫైండ్ అవుట్ చేద్దాం. a0 ఈక్వల్స్ టు a0 అంటే ఏం తెలుసు మనకి? 1/π 0 to 2π. ఇట్లా మనకు క్వశ్చన్లో ఇంటర్వెల్ ఇస్తాడు. ఇంటర్వెల్ బట్టే మనం ఏ 4 year సిరీస్ ఫైండ్ అవుట్ చేయాలా అని తెలుసుకుంటాము. 0 to 2π ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అంతే కదా. 1/π 0 to 2π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చిండు? ఎక్స్ డిఎక్స్. 1/π ఇంటిగ్రేషన్ ఎక్స్కి x²/2 0 to 2π. సిన్స్ అవసరమా అంటే రాద్దాం. ఇంటిగ్రేషన్ x పవర్ n dx ఈక్వల్స్ టు x పవర్ n ప్లస్ 1/n ప్లస్ 1 ప్లస్ c. ఇది లిమిట్స్ ఇవ్వనప్పుడు. ఒకవేళ లిమిట్స్ ఇచ్చింది అనుకో ఈ c రాదు, మనకు వాల్యూ వచ్చేస్తుంది. సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/π ఇంటూ 2π హోల్ స్క్వేర్/2 మైనస్ 0² అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. 1/π ఇంటూ 4π² 0/anything that is 0. 2 1s are 2 2s are π అంటే ఏమొచ్చింది మనకి? 2π వచ్చింది. 2π ఒక పై పోయింది. 2 1s are 2 2s are పోయింది. ఇది 1 టైం ఉంది, 2 times ఉంది, కానీ ఒక్కొక్కసారి క్యాన్సిల్ చేసినాం. a0 అనేది మనకు 2π వచ్చింది. ఇప్పుడు వేరే దాంతో an చేసుకుందాం. అండ్ an ఈక్వల్స్ టు సేమ్ 1/π ఇంటూ 0 to 2π ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ nx dx. ఇక్కడ nx ఉంది. 1/π ఇంటూ 0 to 2π ఎక్స్ ఇంటూ కాస్ nx dx. ఇక్కడ మనకేంది? 2x ఫంక్షన్స్ ఉన్నాయి. అంటే ఇంటిగ్రల్ యూవి అప్లై చేయాలి. యూవి అప్లై చేసేటప్పుడు మనం ఏది ఫాలో అవుతాం? ఐలెట్ ఫాలో అవుతాం. ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్, లాగర్థమిక్, ఆల్జీబ్రిక్, ట్రిగ్నామెట్రిక్, ఎక్స్పోనెన్షియల్. ఇందులో ఇది ఆల్జీబ్రిక్ కదా, సో నేను దీన్ని యూ అనుకుంటా, దీన్ని వి అనుకుంటా. ఫార్ములా రాసి ఎక్స్పాండ్ చేద్దాం. ఫస్ట్ ఇంటిగ్రేషన్ యూవి రాద్దాం. యూ ఇంటిగ్రేషన్ విడిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dy/dx ఆఫ్ u ఇంటిగ్రేషన్ vdx హోల్ dx. ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటాం అంటే ఇంటిగ్రేషన్ యూv అంటే u ఇంటిగ్రేషన్ vdx. ఇది అట్లనే పెట్టుకుందాం. ఇది తీసుకొని సేమ్ ఇలా రాస్తాం. u ఇంటిగ్రేషన్ vdx రాస్తాం. కాకపోతే ఇంటిగ్రేషన్ ఇంటూ dy/dx ఆఫ్ u అని రాసి ఫస్ట్ టర్మ్ రాసేస్తాం, తర్వాత dx అని రాసేస్తాం. చేసే కొద్దీ అలవాటు అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. మనకేమేమి తెలుసు? u వచ్చేసి x, v వచ్చేసి cos nx. సేమ్ దాన్ని అట్లనే అప్లై చేద్దాం. ఈక్వల్స్ టు 1/π an ఈక్వల్స్ టు 1/π ఇంటిగ్రల్ ఫస్ట్ ఇంటూ పెట్టుకుందాం. u అంటే x ఇంటిగ్రల్ vdx cos nx dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dy/dx ఆఫ్ x ఇంటిగ్రేషన్ cos nx dx హోల్ dx. అంతే కదా. 0 to 2π
లాస్ట్కి మొత్తం సింప్లిఫై చేసినాక లాస్ట్కి సబ్స్టిట్యూట్ చేసేద్దాం మనము. ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే 0 to 2π, దీన్ని గిట 0 to 2π పెట్టుకుందాం. ఇక్కడ మనం ఏం చేసామంటే ఇంటిగ్రేషన్ యూవి ఫార్ములా ఇది మొత్తం కదా, సో నేను మొత్తానికి పెడతా 0 to 2π అని మొత్తం పెడతాం. ఇక్కడ పెట్టొద్దు మనం, అదే కొంచెం డౌట్ ఉండే. ఇది మొత్తం ఇంటిగ్రల్ యూవి మొత్తం ఇంటిగ్రేషన్ చేసినాక లిమిట్స్ పెడతాం. ఫస్ట్ లోపల ఉన్న దాన్ని సింప్లిఫై చేద్దాం. an = 1/π ఇంటూ x ఇంటూ ఇంటిగ్రేషన్ కాస్ x అంటే ఎంత, sin nx ప్లస్ sin nx. ఎక్స్ మళ్ళా డినామినేటర్లో nxకి డిఫరెన్షియేషన్ చేస్తాం, nxకి డిఫరెన్షియేషన్ చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది, n వస్తుంది. ఇది అయిపోయింది. మైనస్ ఇంటిగ్రల్ dy/dx ఆఫ్ x ఎంత 1. ఇంటిగ్రేషన్ కాస్ nxకి ఏమొస్తుంది, sin nx/n వస్తుంది dx 0 to 2π. ఇది ఎట్లా అంటే ఇంటిగ్రేషన్ కాస్ ఎక్స్కి ఏముంది మనకి, sin x ఉంది ప్లస్ sin x ఉంది. కాకపోతే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో nx ఉంది కదా, సో డినామినేటర్లో nx ఉంటే బై d/dx ఆఫ్ nx చేస్తాం. d/dx ఆఫ్ మనకి ఏం తెలుసు, d/dx ఆఫ్ x ఎంత తెలుసు 1. సో n ఇంటూ 1 n కదా, అట్లా చేసినాం. an = 1/π ఇంటూ x sin nx/n మైనస్ డైరెక్ట్ చేసేద్దాం, వద్దులే, ఇంటిగ్రేషన్ sin nx/n dx 0 to 2π. an = 1/π ఫస్ట్ సమ్ కదా, లాంగ్ ఉన్న ఏం కాదు, x ఇంటూ sin nx/n మైనస్ ఇంటిగ్రేషన్ sin nx ఏంది, మైనస్ cos nx/n ఇంటూ n. cos nxకి n ఈడ మనం కన్ఫ్యూజ్ కావద్దంటే 1/n ముంగట రాసుకో, ఎందుకంటే అది కాన్స్టెంట్ కదా, 1/n ముంగట రాసుకోవచ్చు మనం. 0 to 2π. an = 1/π x ఇంటూ sin nx/n మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ cos nx/n² 0 to 2π. అంతే కదా. అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది అంటే మనకి an = 1/π 2π sin 2π ఇంటూ n/n ప్లస్ cos n ఇంటూ 2π/n² మైనస్ లోవర్ లిమిట్ కదా 0 ఇంటూ sin n ఆఫ్ 0/n ప్లస్ cos ఆఫ్ n ఇంటూ 0/n². 0ని గిట ఎందుకు పర్టికులర్గా సబ్స్టిట్యూట్ చేస్తున్నామో ఇప్పుడు తెలుస్తుంది చూడండి. an = 1/π ఇంటూ sin 0 0 cos 0 1 కదా, ఇక్కడ మనకు 1/n² వస్తుంది, అందుకే పర్టికులర్గా అది పెడతాం. 2π ఇంటూ sin 2nπ/n ప్లస్ cos 2nπ/n² మైనస్ 0 ఇంటూ ఎనీథింగ్ 0 ప్లస్ cos 0/n². ఇంతే కదా. మనకు కొన్ని స్పెషల్ కండిషన్స్ తెలుసు. ఏమేమి తెలుసు అంటే sin 2nπ అంటేనేమో మనకేమేమి తెలుసు అంటే sin nπ అంటేనేమో 0, ఒకవేళ n అనేది 1 ఇంటీజరు ఏ నెంబర్ అయినా nπ ఉంటే sin nπ ఉంటే 0 రాసుకుంటాం. సేమ్ అట్లనే cos nπ అనుకుంటే -1/n రాసుకుంటాం. cos 2nπ ఉంటేనేమో 1 రాసుకుంటాం. అది ఎందుకు రాసుకుంటామో ఒక వీడియో వేసి పెడతా, అది చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ ఈ ప్రాబ్లం డైరెక్ట్ పెట్టుకుందాం. ఇక 1/π ఇంటూ sin 2nπ అంటే n ఇంటూ π, sin nπ అంటే 0, సో ఇది మొత్తం 0/n ప్లస్ cos 2nπ అంటే 1/n² మైనస్ cos 0 1/n². 1/n² క్యాన్సల్. an = 1/π ఇంటూ 0/0 మైనస్ 0, 0 మైనస్ 0 ఎంత, 0నే కదా, సో an మొత్తం 0, ఎనీథింగ్ ఇంటూ 0 0. ఇవి
క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేసి ఇంకొక వీడియో పెడతా. ఇవి ఫార్ములా లెక్క గుర్తుపెట్టుకుంటాం మనం, ప్రతిసారి రాయలేం కదా, అందుకని అది ఎట్లా వస్తుందో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ 0 -1 1. ఇప్పుడు A0 అయిపోయింది, AN అయిపోయింది. ఇప్పుడు మనకు BN కావాలి కదా, BN గిట చేద్దాం. ఇప్పుడు BN గిట ఫైండ్ అవుట్ చేసేద్దాము. ఇట్లా రాసినాం. తర్వాత BN = 1/π. ఇది ఫార్ములా కదా, 0 to 2π f(x) ఏమి ఇచ్చిండు, x sin nx dx. దీనికి గిట UV అప్లై చేస్తాము. ఎట్లా హైలైట్ యూజ్ చేసుకొని అప్లై చేస్తాం. ఇది U, ఇది V అవుతుంది. ఇంటిగ్రేషన్ UV ఏంది, U ఇంటిగ్రల్ VdX మైనస్ d/dx మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ U ఇంటిగ్రేషన్ VdX హోల్ dx కదా, ఇచ్చింది కదా, అదే అప్లై చేస్తాను నేను. అప్పుడు ఏమొస్తుంది, BN = 1/π ఇంటూ U కదా, U అంటే ఎంత, x ఇంటూ ఇంటిగ్రల్ sin nx dx మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ U అంటే ఎంత, x ఇంటిగ్రేషన్ sin nx dx హోల్ dx 0 to 2π. బ్రాకెట్స్లకు మనం డిఫరెన్స్ చూపెట్టాలి, అందుకని ఫ్లవర్ బ్రాకెట్ పెట్టి స్క్వేర్ బ్రాకెట్ పెట్టిన. BN = 1/π ఇంటూ x ఇంటిగ్రేషన్ sin nx అంటే ఏంది, మైనస్ cos nx/n. డైరెక్ట్ అయిపోయింది అది. ఇంకోటి మైనస్ ఇంటిగ్రేషన్ d/dx ఆఫ్ x1 sin nx ఏంది, మైనస్ cos nx/n, మళ్ళీ ఇంకొక dx ఉంది, 0 to 2π అంతే కదా. BN = 1/π ఫ్లవర్ బ్రాకెట్, అప్పుడు ఎంత, మైనస్ x cos nx/n. ఈ టర్మ్ వచ్చేసింది మనకి. దీనికి ఏం చేస్తాం, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఇంటిగ్రేషన్ 1/n కాన్స్టెంట్ కాబట్టి బయట రాసినాం. ఇంటిగ్రేషన్ cos nx మిగిలిపోయింది కదా, cos nxకి ఏమొస్తుంది మనకి, sin nx/n వస్తుంది. అంటే ఏమొస్తుంది, sin nx/n 0 to 2π. సింప్లిఫై చేసినాం. ఒకసారి నార్మల్గా రాస్తా, 1/π ఇంటూ మైనస్ x cos nx/n ప్లస్ sin nx/n², 0 to 2π. సబ్స్టిట్యూట్ చేసేద్దాం ఇక. BN = 1/π మైనస్ 2π ఇంటూ cos 2nπ/n. x అంటే 2π కదా, 2n ఇంటూ π 2nπ ప్లస్ sin 2nπ/n², 1/π ఇంటూ ఇంతకుముందే చూసినాం cos 2nπ అంటే ఎంత, 1 మైనస్ 2π ఇంటూ 1. ఓహో, ఈడ లోవర్ లిమిట్ ఈడ సబ్స్టిట్యూట్ చేయాలి కదా, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ కదా. అప్పర్ లిమిట్ చేసినాం, పక్కకి లోవర్ లిమిట్ ఏడికి ఇస్తాం చేద్దాం. ఇక్కడ లోవర్ లిమిట్ ఎంత వస్తుంది, లోవర్ లిమిట్ 0 ఇంటూ ఇది మొత్తం 0 ఇంటూ cos n ఇంటూ 0/n ప్లస్ సైన్ ఆఫ్ n ఇంటూ 0/n². ఇది మొత్తం 0 వస్తుంది. ఎట్లా అంటే 0 ఇంటూ ఇది ఉంది 0 అయిపోతుంది, 0 ఇంటూ ఇది మొత్తం ఉంది 0 అయిపోతుంది, ప్లస్ సైన్ 0 ఎట్లా 0 మనకు తెలుసు కదా, sin 0 0, sin 91 cos 0 1, cos 90 0. ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ అవి. సో ఇది రాయకపోయినా ఏం కాదు. n ప్లస్ sin 2nπ అంటే ఎంత, sin 2nπ లేదు మనకి, sin nπ అంటే 0 కాబట్టి మొత్తం వాల్యూ 0 అయిపోతుంది ఇంటూ n². 2 ఇంటూ 0 ఎంత, 2 ఇంటూ 0 ఎట్లాగో 0నే కదా, అట్లా. ఇప్పుడు మనకు 1/π ఇంటూ మైనస్ 2π/n అంతే వచ్చింది. పై క్యాన్సల్, మైనస్ 2/n BN వచ్చింది. ఇది వచ్చింది కదా. ఇక మనం ఏం చేస్తామంటే f(x)లో A0ని ANని
బిఎన్ అని సబ్స్టిట్యూట్ చేసేస్తాం, అదే ఆన్సర్ అవుతుంది. చూద్దాం, కంప్లీట్ ఆన్సర్ రాద్దాం. Therefore, the Fourier series FOURIER series of f of x is given by ఏం తెలుసు మనకి, f of x ఈక్వల్స్ టు a0 ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్స్ టు 1 to infinity an cos nx ప్లస్ bn sin nx. ఇంతే కదా, సబ్స్టిట్యూట్ చేద్దాం, ఆన్సర్ ఎంత వస్తుంది. ఇప్పుడు వచ్చిన వాల్యూలు సబ్స్టిట్యూట్ చేద్దాం. f of x ఈక్వల్స్ టు a0 ఎంత వచ్చింది మనకి, a0 ఎంత వచ్చింది 2π, a0/2 కదా ఇది, అంటే 2π/2 ప్లస్ సమ్మేషన్ ఆఫ్ n ఈక్వల్స్ టు 1 to infinity an ఎంత వచ్చింది 0 ఇంటూ కాస్ nx ప్లస్ bn ఎంత వచ్చింది మనకి -2/n ఇంటూ sin nx. అంతే కదా, 2 అంటే పై ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్స్ టు 1 to infinity -2/n ఇంటూ sin x, సారీ sin nx కదా, ఇది కాన్స్టెంట్ కదా, ముంగట రాద్దాం. పై ఇంటూ -2 సమ్మేషన్ n ఈక్వల్స్ టు 1 to infinity 1/n ఇంటూ sin nx. ఇంతే సొల్యూషన్. Therefore, f of x equals to π/2 minus summation n equals to 1 to infinity 1/n into sin nx. మీదే కింద రాసిన కొంచెం క్లారిటీగా 1/n ఇరికిచ్చి రాసినాం కదా. ఇంతే ఫోరియర్ సిరీస్ ఎక్స్పాన్షన్. పెద్ద ఫస్ట్ సమ్ ఎప్పుడు పెద్దగానే ఉంటుంది, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాంగా, వీడియో గిట్ట పెద్దగా వస్తుంది. అంతే.